పంతులు గారు ఇంకా ఏం కావాలి? సాంబార్ పోయించి బిల్లు రాయించుకో. ఓకే. ఏ నరసయ్య ఏం తీసుకురామంట? నాకు సింగిల్ టీ కొట్టే ఓ ఫుల్ గ్లాస్ పాలు పట్ట. అట్టగే. ఏమిరా నరసయ్య పాలు ఆడిస్తున్నావు నాకేనా? ఇదిగో దేనికే? దీనికే ఇది పామేంటండి బాబు? నాగేంద్రుడు భగవంతుడు. భగవంతుడు నీకు తెలుసు నాకు తెలుసు, దానికేం తెలుసురా? బుట్టలో పెట్టు. చూడండి పంతులు గారు, తన జోలికి రాకపోయినా మడిసి సాటి మడిసి కీడు చేస్తాడు గాని తన జోలికి రాకపోతే మా నాగేంద్రుడు ఎవడేమంటండి. కావాలంటే మీరు పాల్పోయండి. పాలా లాగు చోటు పుట్టలో పోసుకుంటాను కానీ ముందర దాన్ని బుట్టలో పెట్టరా. రే సోములు ఇడ్లీ పట్టుకెళ్తాను, ఖాళీ పెట్టి సాయంకాలం పట్టుకొస్తాను. సాయంకాలం పట్టుకెళ్తాను. తుంటే నా సోడాలు బయలుపోయాయి కదండి. మావా బావుని చూపించి ఆడిస్తారు కానీ జనాన్ని బెదిరిస్తున్నావేంటి? ఓ రారాలుడు కూకరా. ఒరే ఇది పక్కలో ఉంటే కదరా నా డొక్క నిండేది. నా రెక్కల కట్టం మీద నిన్ను నీ కూతురుని బతికిస్తా గానీ నీ కూతురు నాకు ఇచ్చేరాదు. మా ఎంత మాట అన్నావురా? ఒరే నువ్వేదో మాట వరుస కన్నావు గాని నీకు ఇచ్చి చేయడానికి నా కాడ ఏముందరా? నీ కూతురు నాకు ఇచ్చేయాలే గాని కానీ కట్నం అడగను మావా. నిజమేనంట్రా? ఒరే 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 ఈ మాట నా మొగం చూసి చెప్పు. ఈ నాగేంద్రుడి మీద ఒట్టుమా. మంచి రోజు చూసి మా బాబుని తీసుకొస్తా, నువ్వే మాట్లాడు. ఎరా నరసయ్య, ఆడి సంపాదన వాడి బాబు తాగుడికే సరిపోదు కదా, వాడికి నీ కూతురు ఒకటి ఏంట్రా? ఏమైనా సరే ఆడికే ఇచ్చి చేస్తా. ఏమిటంటే ఆడి గొప్ప? ఆడి సోడా బాగా కొడతాడండి. అయ్యా అయ్యా లే లేవే. తీర్థం బాగానే పుచ్చుకుంటున్నాడు. మన మాటలు తలకెక్కుతాయో లేదో వీడికి. ఏమిరా చెప్పలా? తీర్థం మలుగుతోంది. ఏమిరా మీ అబ్బాయి నరసయ్య కుమార్తెను మోహించాట, మరి నీ అంగీకారం కూడా చెప్పేస్తే ముహూర్తం పెట్టేస్తాను ఏమంటావు? అంగీకారానికి ఏముందండి, మేము అడిగిన వాటికల్లా వాళ్ళు లడి అంటే మేము లడియే. వీడేదో తీర్థ భాష మాట్లాడి వస్తున్నాడు, నాకు అర్థమై చావటం లేదు. వీడితో మామూలుగా మాట్లాడే లాభం లేదు. అది కాదురా పాపం. ఇప్పుడు నీకు ఈ సంబంధం ఇష్టం లేదో సరిగా చెప్పరా? అదేనండి, మా వాడికి సోడా బండి, సోడా మిషను, సోడా బడ్డీ కొట్టు కొనిచ్చాడనుకోండి, వెంటనే మా వాడి పిల్లలలో తాళగట్టుతాడు. ఇదేమిటిరా నరసయ్య, నువ్వేమో నా దగ్గర కట్నం గట్రా లేదని కోస్తీవి, వీడేమో పెద్ద లిస్టే చదువుతున్నాడు. ఈ పెళ్లి జరిగేటానా తద్దిలో తగలబట్టావా? ఏమోనండి, నాకంతా గత్తర బెత్తరగా ఉందా. కానీ కట్నం లేకుండా పిల్లని చేసుకుంటాను అన్నాడు వీడు. కావాలంటే అడగండి. ఏమిరా తుకారాము మాట్లాడవే? మా ఇష్టమే నా ఇష్టం అండి. చెప్పాస్. అలాగే. ఏమిరా వాడు అడిగినవన్నీ నువ్వు ఇస్తావుట్రా? మావే ఆడతేగలం పంతులు గారు, ఏందో ఓ పూట తిని తినక 2 డబ్బులు కోడేసి నా బిడ్డకి 4 అత్తరం ముక్కలు అయితే చెప్పించగలిగాం. కట్నాలు కానుకలు అంటే మామే ఆడతేగలం. అదట్రా తుకారంగా నేను చెప్తే ఏందామంటరా? తాగిందంటే దెబ్బగా దిగిపోయింది కదరా. అన్నా అన్న చూసావుట్రా వాడు భక్త తుకారంలాగా తండ్రి వెంట పోతున్నాడే తప్ప భక్త తుకారంలాగా నీ కూతురు మెల్లో తాళి కట్టేటట్టు లేట్రా వాడు. ఆ పూటకు పాము నాడిస్తే గాని పొట్టగడవదు నర్సయ్యకు. కానీ కట్నం ఇవ్వకుండా కూతుర్ని కన్నవారిలో దాటించకూడదనే తాపత్రయం. మనిషికి నిత్యం భోజనం తప్పనిసరి అయినట్టు ఏ తరగతికి చెందిన స్త్రీకైనా కట్నం నిత్యావసర వస్తువా? ఇప్పుడు ఏం చేస్తాడు ఈ పేద తరగతి మనిషి? దీన్ని అనాల అమ్మ ఎందుకు కూసావే కోత? డబ్బులు లేవని ఎవరు చెప్పమన్నాడు? మరి ఏం చెయ్యాలి? ఎక్కడి నుంచి వస్తా? అప్పో సప్పో చేసి నా సాగు నేను తెచ్చా. అంత అప్పో సప్పో చేసి వాడికే ఇవ్వాలట్రా? ఏమిటా వాడు గొప్ప? అడు సోడ బాగా కొడతాడండి. ఓరి నీ కొట్టడం పాడుగాను. ఈ రోజుల్లో పెళ్లికి కావాల్సిన డబ్బురా, మనీ. ముందు చూసుకో, తర్వాత కలర్ సోడా కొట్టేవాడిని నేను తీసుకొస్తా. అమ్మా ఆ పళ్ళు తమ్ముడు ఇందులో వేసేయండి. ఇదిగో సాయంత్రం దక్షిణ ఇంటికి పంపించుకో, అక్షరాభ్యాసం టైం అయింది నాకు.
ఆ తాగుబోతు సచ్చినాడితో మనకు సంబంధం వద్దయ్యా అంటే నా మాట ఇంతేగా. ఇప్పుడేం చేస్తా? నోరుమయ్య, నేను అసలు ఆ కుర్ర నా కొడుకు మాటలను చెడిపోతాను. ఆ బొట్టి బజార్ అన్న పోతా. బొట్టేదయ్యా? బొట్టేదేంది, ఏడా కదా పెట్టాను. ఆడే పెడితే మరి ఏమయ్యింది? అమ్మాయి నాగమణి తెలియదయ్యా? ఏమైందే? ఈ పావులోడు పావులను ఆడితే ఏంటి, కూతురుని ఆడితే ఏంటి అని ఆడుతున్నావా తల్లి? లేదు నాన్న, కన్న కూతురికి కట్నం డబ్బులు ఇవ్వలేని తండ్రికి భారంగా ఉండకూడదని కట్టుకునేవాణ్ణి కొనుక్కోవటానికి నేనే డబ్బులు సంపాదించుకుంటున్నాను నాన్న. ఆ పనే నీకు పెళ్లి చేయలేక నేను చచ్చిపోతానే, అప్పుడు చెయ్యమ్మా. ఈ లోపల నువ్వు ఈదిన పడద్దు, నన్ను ఈదిన పడేయద్దు. ఇంటికి పోదా. రే ముసలాడా, నీ కూతురు ఆట ఆడి పాట పాడితే ఎవడిస్తాడరా డబ్బులు? మాతో ట్యాక్సీ ఎక్కించు, వేలకు వేల కొమ్మరిస్తాం. మీకు అప్ప చెల్లెళ్ళు ఉన్నారా బాబు? ఉన్నారు. ఉంటే వాళ్ళని ట్యాక్సీ ఎక్కించుకెళ్ళండి, ఏళ్ళకు ఏళ్ళు సంపాదిస్తారు. ఎక్కడిది ఆర్తనాదం? నీచ దుశ్శాసన, వీడు వీడు. ఎవడా నువ్వు? భీముండ, అమిత బలుండ, ఆ అన్నకు తమ్ముండ. పోరా నాటకాలు నా కొడక. ఏమంటివి? నా కొడకానియా? నీదే కులము మాదే కులము, ఇద్దరము కలిసిన దూదే కులము. ఇంట్లో ఉన్న ఆడదానికి రక్షణ లేని ఈ రోజుల్లో ఒంటరిగా వీధుల్లో కిందకు వచ్చావు. ఏం చేయమంటావు బాబు? నా బిడ్డను చేసుకుంటానని మాట తప్పాడు ఈ సన్నాసుడు. మొగుణ్ణి కొనుక్కోవడానికి ఈదులో ఆట మొదలెట్టింది ఆ పిచ్చి. కట్నం ఇచ్చినంత మాత్రాన కాపురాలు చల్లగా ఉంటాయనుకుంటున్నారా? ఇస్తానన్న కట్నం ఇవ్వలేకే మా నాన్న వీధుల్లో తిరుగుతూ నానాక చాట్లు పడుతున్నాడు. నా టైం బాగలేదు సార్. యాదగిరి, నమస్తే సార్. రెడ్డి సార్, మంచిగున్నారా? ఏం మంచిగుండమయ్యా. ఈ ఊళ్ళో ఇలా అడుగు పెట్టేనో లేదో దొంగతనాలయ్యా. చిచి చిచి. దొంగతనమా? ఏం పోయింది సార్? ఏం పోవాలయ్యా, బ్రహ్మాండం లిస్టు వచ్చి పోయింది. వాచా? ఏం వాచ్ సార్? హెచ్ఎంటి వాచి. హెచ్ఎంటి వాచ్ అంటే ఎట్లా సార్? మడిచికి హెచ్ఎంటి వాచ్ ఉండే. హెచ్ఎంటి పెట్టుకున్నోడల్లా దొంగ అంటే ఎర్ర చీర కట్టుకున్నదల్లా నా పెండ్లం అన్నట్టు అవుతుంది. ఏమిటయ్యా నీ ఉద్దేశం? నేను వచ్చి స్వయంగా రిపోర్ట్ ఇస్తే దొంగను పట్టుకోలేనంటావా? కష్టం సార్. ఈ సీతాపతి వచ్చి నీకు రిపోర్ట్ ఇచ్చాడు, నువ్వు దొంగను పట్టుకోలేని నాకు చెప్తున్నావు. ఇదిగా మా సుబ్బయ్య గారి ఫోన్ నెంబర్ చెప్పబోయే. ఫోన్ ఆగండి సార్. ఆగండి సార్. 24 గంటల టైం ఏంటి సార్? మేము పట్టుకుంటాం కదా. 24 గంటలు టైం ఇవ్వాలి. అవును సార్. దొంగను నువ్వు పట్టుకుంటా సార్. చెయ్యొదిలే. 24 గంటలు టైం ఇస్తున్నాను, జాగ్రత్త. ఇది సిటిజన్ వాచ్ అయిపోయా. హెచ్ఎంటి ఆడికెళ్ళి తేవాలి ఇప్పుడు. సార్, మంచి ఛాన్స్ సార్. ఏందయ్యా? డిఎస్పి మేనమావ గారి వాచ్ ఎలాగైనా పట్టుకోవాలి సార్. మనకు ప్రమోషన్ ఖాయం. ఆ దొంగని ఎలాగైనా పట్టుకోవాలి సార్. పట్టుకున్నా. ఏమిటి? హెచ్ఎంటి వాచ్. అయ్యో,
మా అత్తగారు పెట్టింది సార్. అత్తగారు కావాలంటే ఇంకో పాలు పెడతారు, ప్రమోషన్ కావాలన్నప్పుడు అలా దొరుకుద్దా? రాణి రాణి ఆగు. ఏమిటి ఏమిటి నిర్లక్ష్యం? ఎందుకు ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? మా కుటుంబంలో ఇంతవరకు ఎవరు ఇలా ప్రవర్తించలేదు. నువ్వు చేసిన పని తెలిస్తే మా పెద్దవాళ్ళు ఎంత బాధపడతారో తెలుసా? నేను గుర్రాలు కొనాలని తెలిస్తే మా పెద్దవాళ్ళు ఎంత సంతోషపడతారో తెలుసా? ఇంకెప్పుడు నాతో చెప్పకుండా డబ్బు డ్రా చేయకు. అది మీ డబ్బు కాదు, నాది. మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అంటే భారీగా నువ్వేం చేస్తున్నావో నేను తెలుసుకోవడం తప్పంటావా? నా దృష్టిలో అది తప్పే. నేనేం చేసినా మీరు ప్రశ్నించకూడదు. అలా ప్రశ్నించరనే నమ్మకంతోనే మీ చేత తాళి కట్టించుకున్నాను. అయితే నీకు కావాల్సింది నీ మాట వినే దత్తమ్మే గాని నీ జీవితాన్ని తీర్చిదిద్దే భర్త కదనమాట. నా జీవితాన్ని ఒకరు దిద్దనక్కర్లేదు. ఒక తరానికి సరిపడే డబ్బు కట్నంగా తెచ్చాను. హెల్ విత్ యువర్ బ్లడీ డౌరీ. కట్నం కట్నం అని మాట మాటికి దెప్పుతావు ఎందుకు? దెప్పడం లేదు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని గుర్తు చేస్తున్నాను అంతే. ఏమిటి ఆ చూపు? ఏం లేదు, మీరిద్దరు ఎప్పుడు నవ్వుకుంటూ మాట్లాడుకునే రోజు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఆ రోజు వస్తే ఏం చేస్తావు? మీ ఇద్దరికి పెద్ద సన్మానం చేయిస్తాను. సర్లేవే, పెళ్లి కాకముందు ఈ బడాయి నేను పోయాను. మొగుడొస్తే అప్పుడు తెలుస్తుంది. మొగుడు ఎప్పుడు వస్తే ఏం గాని, నానెంబో చేశారా? చేశాడు. ఇప్పుడు డబ్బు దేనికి? మా ఫ్రెండ్స్ అంతా కలిసి గంటి పెట్టి వెళ్తున్నాం. వాళ్ళందరి ఖర్చు నేనే భరించాలి కదా.